ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పర విమర్శలు సవాళ్ల పర్వంతో పాలిటిక్స్ పీక్ స్టేజ్ కు చేరుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన కమెంట్స్ కాకరేపై అటు ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ చంద్రబాబుకు మధుసూదన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయంగా హీట్ పెంచుతోంది. ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశాయి కూటమి పార్టీలు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రజాగళం యాత్రలో వైసీపీ ప్రభుత్వం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలు ఛాలెంజ్లకు దారితీశాయి. పవిత్ర శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని కూడా మధుసూదన్ రెడ్డి దోపిడీకి వాడుకున్నారని, టీడీపీ హయాంలో వచ్చిన ల్యాంకో కంపెనీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కుప్పం కట్టలేదని ల్యాంకో కంపెనీని మూసివేస్తే కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు చంద్రబాబు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో లెక్కేలేదన్నారు చంద్రబాబు. కాళహస్తిలో నేను చూస్తున్నా ఈ బియ్యం రెడ్డిని ఎట్టబట్టాలో నాకైతే అర్థం కావడం. మనం ఇండస్ట్రీ తెస్తే, మనం ఇన్స్టిట్యూషన్ తెస్తే ఇక్కడ ఎమ్మెల్యే వసూళ్లు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా దందాలే. మన బియ్యపు రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు, ప్రసిద్ధ శ్రీకాళహస్తి ఆలయంలో రాజకీయ జోక్యంతో అది కూడా వ్యాపారం చేసి అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చాడు. ఆలయాన్ని కూడా తన దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు. ఎయిర్పేట్లో మనం కంపెనీలు చేసి ఆ యజమానులు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ల్యాంకో ఎప్పుడో వచ్చింది ఆ కంపెనీ. ఎన్ని విధాలా వేధించాడో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. కప్పం కట్టలేదని ఒక కంపెనీని 15 రోజులు ఊహించాడు. అదే ల్యాంకో అనుకుంటాను. దీంతో కార్మికులు రోడ్డు పడ్డారు. శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కంపెనీలను బెదిరించి మూత వేయించామన్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ల్యాంకో కంపెనీని మూసివేయించామనే ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే రాజీనామాకు సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు మధుసూదన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, నీకు తెలుసో తెలీదు, బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చిన మూసేసిన కాలేజీని. నేను చెప్పేది కూడా ఇనాళ్ళు, అర్థమైందా? మైకులు పెట్టి అరిచేతిపోయేది కాదు. అసెంబ్లీలో వింటావు కదా, ఏడగోడు ఈను సీఎం గారి దగ్గర పోయి కూర్చొని సైన్ పెట్టి టీసీఎల్ 10,000 మందికి జాబ్ ఇచ్చింది. మసూదడు అయ్యాలో టీసీఎల్ ఓపెన్ అయింది. నువ్వు ఉండింటే అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? అప్పుడు నేను సెర్చ్ చేసినావు. కాళహస్తిలో ల్యాంకో, ఇంకొకటి ల్యాంకో గురించి మాట్లాడినాడు. ఒక్కరోజు 5 రోజులు మూసని చెప్తావా? రా ఈశ్వర్ దగ్గర పోదాం. ఈశ్వర్ దగ్గర ల్యాంకోని పిలిపిస్తా, ల్యాంకో స్టేట్మెంట్ ఇస్తా. నువ్వు రెడీనా చంద్రబాబు నాయుడు? 5 రోజులు ల్యాంకో మూసేసిన నువ్వు చెప్పినా నిజమైతే ఎమ్మెల్యే రిజైన్ చేస్తా. నువ్వు రిజైన్ చేస్తావా? నువ్వు ఎద్దరు గెలవు కుప్పంలో. చంద్రబాబు నాయుడు నీకు ఓపెన్ ఛాలెంజ్ పిలుస్తా ఉన్నా నేను. మొత్తంగా శ్రీకాళహస్తిలో రాజకీయం మరోసారి హాట్ గా మారుతోంది. శ్రీకాళహస్తి ప్రజాగళం యాత్రలో చంద్రబాబు చేసిన కామెంట్స్ కు మధుసూదన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో పాటు టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.